అంబికా దర్బార్ బద్వారి అంబికా అతిశయ ధూప్. ఈ రోజు మీకు దీని ప్రత్యేకత గురించి, ఎలా యూజ్ చేయాలి, కరెక్ట్ గా యూజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలియపరచాలని అనుకుంటున్నాను. అంబికా అతిశయ ధూప్ చూడటానికి కప్పు ఆకారంలో ఉంటుంది. ఆ కప్పు లోపల సాంబ్రాణి స్టార్ షేప్ లో ఉంటుంది. స్టార్ షేప్ లో ఉన్న సాంబ్రాన్ని తీసి పక్కన పెట్టి, పక్కన పెట్టిన కప్పును వెలిగించాలి. కప్పును వెలిగించడం అంటే డైరెక్ట్ గా దీపంతో వెలిగించడం కాదు, వీడియోలో చూపించినట్లు వెలిగించాలి. ఇలా వెలిగిస్తేనే దీని రిజల్ట్ మనం ఆస్వాదించగలం. మామూలుగా ఇప్పుడు అందరూ వెలిగించడం అంటే పైన వెలిగిస్తారు, అది పూర్తిగా రాంగ్. కింద వెలిగించాలి. చూడండి, కింద వెలిగించగానే మొత్తం రెడ్ గా స్ప్రెడ్ అవ్వడం గమనిస్తున్నారా? ఒక మ్యాజిక్ లా ఉంది. చూస్తుండగానే ఒక నిమిషం లోపు మొత్తం మనకి నిప్పులా తయారైంది. పూర్వం ఇంటికి సాంబ్రాణి వేయాలి అంటే బొగ్గులు రాచేసి చాలా సమయం పట్టేసేది. అంబికా అతిశయ ధూప్ వాడితే ఇక కష్టాలు ఉండవు. తెలుసుకుంటే చాలా సులువు. ఇక నిప్పులా తయారైన కప్పులో స్టార్ షేప్ లో ఉన్న సాంబ్రాణి వేస్తే చూడండి, ఇక ఇల్లంతా ధూపంతో ఎలా స్ప్రెడ్ అవుతుందో. దాంతో పాటు నేచురల్ సువాసన కూడా మీరు గమనిస్తారు. లేదు, మీకు ఇంకా ధూపం కావాలి, అతిశయ బాక్స్ లో ఎక్స్ట్రా సాంబ్రాణి ప్యాకెట్ ఉంది. దాన్ని మీరు నిప్పు మీద వేసుకోవడమే. ఈ నిప్పు మనకి ఆరకుండా 15 నిమిషాలు ఉంటుందండి. ఇది అంబికా అతిశయ ధూప్ వాడే విధానం. అంబికా దర్బార్ బద్వారి అంబికా అతిశయ ధూప్ నిమిషంలో మీ ఇంటిని దేవాలయంగా మార్చేస్తుంది.